అక్కడ నీ అల్లుడే ఎత్తుకెళ్ళాడని చెప్పుంటే ఎంత బాగుండేదే. బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసావు కదా తింగదా నచ్చి. ఏం చేయనమ్మడు, వాళ్ళు కిడ్నాప్ చేశానని చెప్పేస్తే చంపేస్తానన్నారు, అందుకే అలా చెప్పాను. ఆయన నువ్వేంటే లోపలికి వచ్చావు, మన గజ్జనేమైంది కాదు, వీల్ చైర్ లేదు, దానితో దాని కూతురికి కడుపు అని చెప్పాను. అదేంటే నిజంగా అక్షరం నిలదప్పిందా? అలా ఎలా చెప్పావు? అది అబద్ధం కదా. అబద్ధం కనుకనే చెప్పాను. రేపు నర్సు వచ్చిన తర్వాత అది కడుపు లేదు కాలు లేదు అని చెప్తే అప్పుడుంటుంది అసలు సినిమా. అవునా, అంటే ఆలవేలుతోనే ఆలకొంట్లో పొడి చేస్తావన్నమాట. ఇది అమ్మడు ఇవెక్కడివే? అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆడ కనిపిస్తే టవక్కలు వచ్చేసాను. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అవును, ఫోన్ ఎందుకు చేయలేదే? ముందు తిని తర్వాత చెప్పాడు. ఛార్జింగ్ లేదమ్మడు. ఏది? ఒకసారి నీ ఫోన్ ఇవే. అదా ఇందాక ఛార్జింగ్ పెట్టా. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నువ్వు నాకు ఫోన్ చేసే విషయం చెప్పనందుకు నీకు శిక్ష ఏంటో తెలుసా? వద్దమ్మడు, వాళ్ళ లంచంతో కొట్టేసి ముక్కు వాయి కొట్టారు. ఇంకా దెబ్బలు తిని ఓపిక లేదు. చచ్చా, తన్నని లేవే. మరి చంపేస్తావా? లేదు. మరి ఏం చేస్తావు? త్వరగా చెప్పే, నాకు కంగారు వస్తుంది. ఇప్పుడే చెప్పనమ్మా, తర్వాత చెప్తాను. అమ్మడు అమ్మడు చెప్పేసి ఏం చేస్తావో భయం వేస్తుంది. అమ్మడు చెప్పేళ్ళవే ఏం చేస్తావో. సీటు ఇది చెప్పాళ్ళు, ఇప్పుడు ఏం చేద్దాం కొత్త కదా. ఏంటమ్మా ఈ కొత్త ట్విస్ట్? ఇప్పుడు నర్స్ ఎందుకు? ఉన్న తలనొప్పులు చాలక. ఏం చేద్దాం అత్తయ్య, నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆ నర్స్ ఎవరో వస్తే పరిస్థితి ఏంటి? అయినా ఈ టైంలో నర్స్ ఎందుకమ్మా? మీ డాడీకి ఫోన్ చేసి చెప్పలేకపోయావా? చెప్పానత్తయ్య, ఆయనకి నేను ఎంత పెద్దదాన్నైనా చిన్నపిల్లనే అంటాడు. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు నానా, ఇప్పుడు నర్స్ నీకేం అడ్డు చెప్పు అన్నాడు. ఇంకోసారి ట్రై చేయొద్దునా? అసలే ఇల్లంతా గందరగోళంగా ఉంది. రేపు అసలు నిజం తెలిస్తే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడే చేస్తాను శ్రీరామ్. హలో నాన్న. ఏం లేదు, ఇక్కడ పని వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. పైగా అమ్ముంది, అత్తయ్య వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నర్స్ ఎందుకు చెప్పండి? ఆహా, వాళ్ళేం వద్దలేదు, నేనే వద్దంటున్నాను నాన్న. వద్దనే కదా చెప్పేది. సర్లే, ఉంటాను. లేదత్తయ్య, అంతగా అయితే నువ్వే మన ఇంటికి వచ్చేసాయి అని కొత్త ప్రపోజల్ పెట్టారు. ఏంటి నర్సు వస్తుందనా కింద మీద పడుతున్నారు? ఈవిడొకతి కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఏంటి ఏదో గొణుగుతున్నట్టున్నావు? ఏం లేదండి, మీ అంత గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరంటున్నాం. కుళ్ళు జోకులేయకో, నాకు చాలా చిరాకు. పాపం, రేపు ఈ పాటికి ఎవరు ఎక్కడుంటారో ఏ పరిస్థితుల్లో ఉంటారో తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. నేనిక్కడే నిక్షేపంగా ఉంటాను. ముందు నువ్వు ఏ రోడ్డు మీద గుడిసి వేసుకొని ఉంటావో ఆలోచించు. నిన్ను. అమ్మా, నేను వెళ్తున్నాను. ఆగండి, మీ వదినకి పట్టబోయే గతి చెప్తాను అనంటే వెళ్తానంటావేంటి? నీలాగా మేము కూడా బిహేవ్ చేస్తే నువ్వేమవుతావో ఒక క్షణం ఆలోచించు. అంత దిగజారలేకే చాలా మర్యాదగా ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. జారండి అయ్యా, జారండి. అక్కడికి మీరేదో సంస్కారవంతులు ఉన్నత మనస్కులు అయినట్టు, నేనేమో గయ్యాలి గంపనైనట్టు పెద్ద నీతులు చెప్తున్నాడు. బోడి నీతులు. దాన్ని ఎంత కొట్టినా బుద్ధి రాదత్తయ్యా.
మర్యాదగా ఆ చేయి తీసి బయటకు నడు. వెళ్తాను, బయటకు కాదు, తిన్నగా ఆ వీల్ చైర్ దగ్గరికి వెళ్ళి నర్సు లేదు, గడిది గుడ్డు లేదు, అసలు నీ కూతురికి కడుపే లేదు, నీ కూతురి సవతిని చెప్తున్నాను విను అని ఇప్పుడే వెళ్ళి చెప్తాను. దెబ్బకి గుండాగి చస్తుంది. చెప్పొద్దు. గుడ్ గర్ల్. ఇలాగే మనమంటే ఈ మాత్రం భయం ఉంటే చాలు. సరే చెప్పంలే. నేనెందుకులే వదినా, నేనొక్కదాన్నే రాలేను. నాకింకో మనిషి తోడు కావాలి. వద్దులే, ఎటూ రేపు నర్సు వస్తుంది కదా, దాంతోనే ఉంటాను. అయినా అక్షర కూడా ఎందుకు వదినా, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. మేం ముగ్గురం ఉంటానులే. అవునుదినా, ఆ మాట నిజమే. అదంత దూరం ప్రయాణం చేయడం కూడా కష్టమే. జగదీశ్వరి, వదిన కర్నూలు రాదట. అదేంటి? ఎందుకులే, రేపు నర్సు వస్తుంది, అక్షర్తో పాటు మనం వెళ్ళొచ్చేంత వరకు ఇక్కడే ఉంటుందంట. శ్రీరామ్, ఒకసారి ఇలారా. ఇప్పుడు శ్రీరామ్ ఎందుకమ్మా? ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి. ఊరికే అమ్మా. ఏంటి వదినా? ఏం లేదు, ఊరికే పిలిచాను. అవతల చాలా పనులు ఉన్నాయి వదినా. అన్నయ్య ఒక్కడే చూసుకుంటున్నాడు, కర్నూలు కూడా వెళ్ళాలి. ఈ రాత్రి కర్నూలు వెళ్ళి ఏం చేస్తారు? మీ పెళ్లి చేయాలి కదా. బాగా చెప్పావు శ్రీరామ్. మీ పెళ్ళై 25 ఏళ్ళు అయినట్టుండనే ఉండరు వదినా. అవును, అన్నయ్య వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? రేపు రాత్రికి వస్తున్నారు వదినా. ఎల్లుండి ఉదయమే ప్రయాణం. శ్రీరామ్, ఉమ్, మా అమ్మ నన్ను ఇక్కడే ఉండమంటుంది. ఎటు నర్సు వస్తుంది కదా అంటుంది. ఎలాగైనా ఈ గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్? ఖర్చు అవుతుంది. పర్వాలేదు. ఏంట్రా గుసగుసలు? ఏం లేదత్తయ్యా. అమ్మా జగదీశ్వరి, అక్షర నేను ఇక్కడే ఉంటాం. మీరు హ్యాపీగా వెళ్ళొచ్చేయండి. అలాగే ఆంటీ, అదెంత భాగ్యం. వదినా, నువ్వు, ఆంటీ లేక పెద్దమ్మ ఇక్కడే హ్యాపీగా ఉండండి. మేమేదో ఒక చిన్న టాక్సీ మాట్లాడుకుని అమ్మ వాళ్ళతో నేను అన్నయ్య వెళ్ళి ఏదో ఆ కార్యక్రమాన్ని అలా అయిపోయింది అనిపించేస్తాం. అంటే ఏంట్రా, మీ వదిన రాకపోతే మేమంతా రానవసరం లేదంటావా? మా వదిన కాదు, రాజేశ్వరమ్మ కోడలు రాకుండా అత్తగారు మాత్రమే వస్తే అక్కడ చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? కోడలు కూడా తీసుకురాకుండా వచ్చింది, ఎంత రాచి రంపాన పెడుతుందో అని అనుకోరా అని అడుగుతున్నాను. కళ్ళు పోతాయి. దీన్ని నేను రాసి రంపాన పెడుతున్నానా? నేను కాదు అనేది, ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ కర్నూలు వరకు అందరూ అనుకుంటారా అంటున్నాను. అవునక్క, శ్రీరామ్ చెప్పింది కూడా నిజమే. ఉమ్, అయితే సరే, తీసుకెళ్ళండి. అయినా నర్సు ఎవరా ఆంటీ? దేశంలో నర్సులే లేనట్టు నర్సు నర్సు అని ఓ ఎదురు చూస్తున్నారు. ఆ నర్సునే తర్వాత రమ్మని ఫోన్ చేయండి. మరి నేను ఒక్కదాన్నే ఎలా ఉండనయ్యా? మేము ఉంటాం కదా అమ్మగారు. మేముంటాం అమ్మగారు. అవునమ్మగారు, నేను మీకు కబుర్లు చెప్పుకుంటూ మీకు తోడుగా నీడిగా ఇక్కడే ఉంటానమ్మా. అవునవును. మీరు లేకుండా పనులెవరు చూసుకుంటారే? మా పిన్నుంది కదమ్మగారు. ఏంటేనా నువ్వు లేకుండా ఎలాగెళ్తానే? అది ఊరు. నేను నాకు ఫోన్ చేయనందుకు శిక్ష ఇదే. దీన్ని ఇక్కడ వదిలేస్తే జాను కుదనకి మొత్తం చెప్పేస్తుంది. ఆ తర్వాత ఎక్స్ట్రాలు చేస్తుంది. ఏం చేయాలి దీన్ని? సరే, మీరు ఇక్కడే ఉండండి. ఆంటీ, మేము వెళ్ళొస్తాం. అబ్బా, చిన్నబాబు ఎంత బాగా చెప్పారు. అవునమ్మగారు, మనం ఇక్కడే ఉందాం. ఏంటి దీన్ని ఇక్కడ ఉండమంటున్నావు?
నెమ్మదిగా రేఖకు తెలియకుండా మీ మమ్మీని ఇంటికి పంపిస్తాను. ఓకే ఓకే అలాగే అమ్మా. రేఖ నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండి మా అమ్మతో కబుర్లు చెప్పుకో. ఇదేంటి వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు? నేనేటూ చెప్పనని వీళ్ళ నమ్మకమా? హ, వీళ్ళకేం తెలుసు మొత్తం చెప్పేస్తానని. సరేలే వదినా, ఆ నర్సుకు ఫోన్ చేసి 2 రోజుల తర్వాత రమ్మని చెప్పండి. అలాగే. నీకన్నా పెడతానే, నేను ఉంటానే. వీల్లేదు. నువ్వు కిడ్నాప్ అయిన సంగతి నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? అందుకు శిక్ష ఇదే. వీళ్ళతో తన్నులు తింటూ హ్యాపీగా ఉండు. ఏం డాడీ ఆలోచిస్తున్నారు? ఏమైంది? సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇంకా ఆలోచనలేంటి బాబాయ్? పద బస్ ఎక్కు. ఏం డాడీ? ఆయన ఆలోచనలు అందుకు కాదులే శ్రీరామ్. మరి ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? పెళ్ళై అప్పుడే 25 ఏళ్ళు అయిపోయింది కదా, ముసలోళ్ళు అయిపోతున్నానేమోనని కంగారు పడుతున్నట్టున్నారు. మరి నేనేమనాలరా? షష్టి పూర్తికి దగ్గర పడుతున్నాను. సర్లే పద. సర్లే సంతోషించాం గాని పదండి బస్ ఎక్కుదాం. మళ్ళీ టెంపుల్ దగ్గర ఆగాలి. అవును, చెంచు వస్తానంది కదా, ఏమైంది? వచ్చేద్దరా మీరు ఆగినా నేను ఆగనమ్మా. అసలే సిల్ల జుబిలి వేడుకలు అంటారు. ఆ ఏంటో నేను చూసేయాలి. చెంచు, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కాదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు. అత్తయ్య మావయ్యల పెళ్ళయ్యి 25 ఏళ్ళయింది, అందుకే ఈ పండగ. ఆ మాత్రం దానికి కన్ను లేదు కమ్మా. ఆ ఫంక్షన్ ఇక్కడ చేసుకోవచ్చు కదా. మన కంపెనీ స్టాఫ్ అంతా ఇష్టపడి వెరైటీగా ఉంటుందని కర్నూలులో జరిపిస్తున్నారు. ఆ అందుకే నేను బస్ లో తినడానికి జంతువులు కొనుక్కోవడానికి వెళ్ళాను. అందుకే లేట్ అయిపోయింది. పదండి పదండి. కదండి. రండి. రండి 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 రండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందుకెళ్ళి అంతే. రండి ఎక్కడెక్కడండి. ఆగండి, 1 నిమిషం అందరూ అటు పదండి. స్వామి, మమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళి తీసుకురా స్వామి. ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడు. హ్మ్? హ్మ్. హలో, ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇలా సైలెంట్ గా ఉంటే చాలా బోర్ కొడుతుంది. వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి కదా. ఏంటి హడావుడి చేద్దాం. అవునరా అబ్బాయి, పెద్దవాణ్ణి, నాకే బోరు కొడుతుంది. ఆ, మీకెందుకు కొట్టదు? సర్లే, ఎవరో ఒకరు పాట పాడండి. అది. ఆగండి ఆగండి మావయ్య, ఎవరో ఒకరని ఒకరి మీదకి తోసేయడం కరెక్ట్ కాదు. అందరూ ఎంజాయ్ చేయాలంటే అందరూ పాడాల్సిందే. మళ్ళీ చెప్తున్నాడే ఎంజాయ్ అంటే ఎంజాయ్. అయితే అంత్యాక్షరి ఆడదాం. అవునా? అంత్యాక్షరి ఆడదాం. అలాగే. అవును, అంతాక్షరి ఆడదాం. అమ్మా చెంచు, అంత్యాక్షరి అంటే పాట పాడితే చాలు, లేచి డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. డ్రైవర్ అక్కడ బ్రేక్ వేసాడనుకో మూతి పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. రాలిపోవడానికి చెంచువి వర్షాలు పళ్ళు అనుకున్నావా? పెట్టుడు పళ్ళేగా. తీసి బ్యాగ్లో పెట్టుకు చెంచు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెట్టుకుందు గాని. నాయ పెట్టుబడా ఎప్పుడు చూసావు నువ్వు? ఊళ్ళో బొగ్గుతూ పెళ్ళవి దొరపాలా ఉంటాయి. పొడి పెట్టుకున్నావా? దుమ్ములు ఎవరు కొరుకుతారు?
తల్లి మనం ఇక్కడికి వచ్చింది పాటల పోటీకి, తిండి పోటీకి కాదు. నిజమేనా కార్తికేయ? వీళ్ళని వదిలేస్తే ఇక్కడ కూడా కొట్టుకునేలాగే ఉన్నారు. లేక నువ్వు కాసేపు ఆగమ్మా. చెంచు నువ్వు మొదలు పెట్టు. అలాగే. ఆగండి 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 ఆగండి, అప్పుడే కాదు. మన పోటీలో ఒక చిన్న వెరైటీ ఏంటంటే, పాట పాడిన వాళ్ళు పాట ముగించేలోగా నేను కర్చీఫ్ ఇస్తాను. దాన్ని ఎవరి మీద విసిరితే వాళ్ళు నెక్స్ట్ సాంగ్ పాడాలి. పాట పాడలేదనుకోండి, ఓటమిని ఒప్పుకుని గుంజీళ్ళు తీయాలి. అయ్యో చాలా బాగుంది. ఇంకెందుకు ఆశయం, నేను పాడకనే రెడీ. నువ్వే ఫస్ట్. డాన్స్ స్టార్ట్ చేయండి. రెడీ. ఆ విషయం మాకు తెలుసులే గానీ నువ్వు ముందు పాడు. చెప్పాలి కదా గొప్ప. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నారాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నారాజు ఈ రోజు. ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఈ రోజు. ఇంకేం వస్తాడు, ఎప్పుడో పారిపోయి ఉంటాడు. లేరా? జగడ జగడ జగడం చేసేద్దాం, రగడ రగడ రగడం దున్నేద్దాం, ఎగుడు దిగుడు గగనం మేమే రా పిడుగులాం. మరల మరల మరణం రాని రా, మరల మరల మరణం దున్నేద్దాం, ఎగుడు దిగుడు గగనం మేమే రా పిడుగులాం. ఆ! పాడాలి, పాడాలి, ఓకే 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 ఓకే. మా ఆ, మా పాడాలి. ఓకే ఓకే. మా పేరు విజయం చెప్పుకోవాలి. అడిగి మాతో వచ్చిన కమ్మని కోసం ఎదురే చూస్తే నిన్ను చూసిన నిదురైన మనసే పిల్లి మంత్రాలు కోరిందని. లా 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 లా. పాడాలి. పాడు. ఆ. కొప్పున పూలెట్టుకొని బుగ్గన